హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ మిక్చర్. స్వీట్ షాప్ స్టైల్లో సూపర్ టేస్టీగా అలాగే క్రంచీగా ఈ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. వీడియో అంతా చూసి మీరు కూడా మిక్చర్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ షాప్లో ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కునే ఈ మిక్చర్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మంచి క్రిస్పీగా ఉంటుంది. వీడియోలో చూపించినట్లుగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ స్వీట్ షాప్ స్టైల్లో మూంగ్ దాల్ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. ముందుగా ఏదైనా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి 1 కప్పు వరకు పెసలను తీసుకుని ఇలా తీసుకున్న పెసలను శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పెసలను మునిగే వరకు నీళ్లు వేసుకుని కనీసం 7 నుంచి 8 గంటల పాటు ఈ పెసలను కంపల్సరీ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ పెసలనేవి ఇలా చక్కగా నానిపోయాయి. ఇలా ఎక్కువసేపు నానబెట్టుకున్న పెసలను ఒకసారి నీట్గా వాష్ చేసుకుంటే ఏదైనా స్మెల్ లాంటిది ఉంటే పోతుంది. పెసలను క్లీన్ చేసుకున్నప్పుడు ఇందులో ఏవైనా రాళ్ళు లాంటివి ఉంటే గాలించుకుని తీసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న పెసలను ఇలా చిల్లులు ఉన్న గిన్నెలోకి వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు ఇలా వదిలేసామంటే ఇలా చక్కగా మనకి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఈ పెసల్లో కొద్దిగా చెమ్మ ఉంటుంది. పొడి బట్టపై వేసుకుని ఇలా కొద్దిగా పలుచగా స్ప్రెడ్ చేసుకుని 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకుంటే పెసలు మనకి చక్కగా పొడిగా అయిపోతాయి. ఈలోగా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికలు వేసే గొట్టం తీసుకుని ఇందులోకి ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకోవాలి. సన్నకారపూసను వేసుకునేటప్పుడు పిండిని ఇలా కొద్దిగా వెలితిగానే పెట్టుకోవాలి. పూర్తిగా నిండుగా పెట్టేసుకుంటే మనం ప్రెస్ చేసుకునేటప్పుడు పిండి అనేది బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కారపూసని పిండుకోవాలి. ఇలా పిండుకున్న వెంటనే తిరగవేసుకోకుండా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిరగవేసుకోవాలి. ఇక్కడ ఆయిల్లో ఉన్న బబుల్స్ అన్ని ఇలా తక్కువగా అయిపోయాయి కదా. ఇక్కడ కారపూస ఒకవైపు వేగిపోయింది. రెండో వైపుకి తిరగవేసుకుని రెండు వైపులా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. సన్నకారపూసను తీసుకున్న తర్వాత ఆయిల్లోకి గుప్పెడు వరకు పల్లీలను వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. అదే ఆయిల్లోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పును వేయించుకునేటప్పుడు సన్నటి సగ మీద వేయించుకుంటే ఇవి లోపల నుంచి కూడా క్రిస్పీగా వేగుతాయి. ఇలా సన్నటి సగ మీద మాడకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇవన్నీ వేయించుకునేటప్పటికి మనం ముందుగా ఆరబెట్టుకున్న పెసలు ఇలా చక్కగా తడి లేకుండా ఇలా పొడిగా ఆరిపోయాయి. ఇలా ఆరబెట్టుకున్న పెసల్ని గిన్నెలోకి తీసుకుని వేడి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మొత్తం పెసలన్నీ ఒక్కసారిగా వేసుకోకుండా ముందుగా కొద్దిగా పెసలను వేసుకుని వేగిన తర్వాత మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పెసలను వేసుకోవాలి. పెసలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇవి లోపల నుంచి క్రిస్పీగా వేగుతాయి. అలాగే మాడకుండా కూడా చక్కగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇక్కడ ఇలా పెసలన్నీ మనకి చక్కగా వేగిపోయాయి. ఇక్కడ బబుల్స్ అన్నీ ఇలా ఆగిపోయాయి కదా. ఈ స్టేజ్లో ఈ పెసలని తీసేసుకోవాలి. ఇలా వేయించుకున్న పెసలు క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలాగే మొత్తం పెసలన్నిటిని వేయించుకుని తీసుకోవాలి. లాస్ట్లో ఆయిల్ ఉంటుంది కదా, ఇందులోకి గుప్పెడు వరకు కరివేపాకును వేసుకోవాలి. 2 దంచుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వేయించుకున్న పెసలను ఇలా పళ్ళెంలోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇందులోకి వేయించుకున్న జీడిపప్పు, పల్లీలను వేసుకోవాలి. అలాగే వేయించుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులోకి అసలు సాల్ట్ అంటూ వేయలేదు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మీరు కూడా మూంగ్ దాల్ని ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పు, కారం ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న సన్నకారపూసను కూడా వేసుకుని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే విడివిడిగా అయిపోతుంది.
ఇలా చేసుకున్న మూంగ్ దాల్ మిక్చర్ స్వీట్ షాప్ స్టైల్‌లో క్రిస్పీగా చాలా బావుంటుంది. పిల్లలైతే ఇంక చెప్పక్కర్లేదు. భలే ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్రిస్పీగా చాలా బావుంటుంది. ఇలా చేసుకున్న మూంగ్ దాల్ మిక్చర్‌ని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. నెల రోజులు ఉండదండి. ఈలోగానే ఈ మూంగ్ దాల్ మిక్చర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా బావుంటుందండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.